నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. కాలభైరవ జయంతి సందర్భంగా కాలభైరవుని కథ తెలుసుకుందామండి. కాలభైరవుడు శివుడే తన శక్తితో సృష్టించిన విలయంగా కాలభైరవుణ్ణి చెప్తారు. కాలాన్ని నియంత్రించే శక్తిగా కాలభైరవునికి పేరు. పరమేశ్వరుని సంపూర్ణ అవతారంగా శివపురాణం వివరించింది. అంత శక్తివంతమైనది కాలభైరవుని అవతారం. మనకు గడుస్తున్నటువంటి సమయం సరిగ్గా లేనప్పుడు ఆ సమయాన్ని అనుకూలంగా చేసుకునేందుకు కాలభైరవుణ్ణి ఆరాధిస్తారు. సాక్షాత్తు శివుడే కొలువైన వారణాసికి కాలభైరవుడే క్షేత్రపాలకుడు. కాలభైరవుడి అనుమతి లేకుండా కాశీలో అడుగుపెట్టలేరు. కాలభైరవుడు సంతృప్తి చెందకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా కాశీకి వెళ్ళలేం. ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం ద్వారా తెలుస్తుంది. కాలభైరవుడు మహాశివుని ప్రత్యేక రూపం. అయితే కాలభైరవుడు ఎలా జన్మించాడో ఈ కథలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సృష్టికర్త అయిన బ్రహ్మను మనం ఇంకో పేరుతో కూడా పిలుస్తూ ఉంటాము. అదే చతుర్ముఖ బ్రహ్మ. అయితే అలా పిలవడానికి కారణం బ్రహ్మకు 4 తలలు ఉండడం. ఆ 4 తలలు 4 దిక్కులను 4 వేదాలుగా చెప్తారు. కానీ బ్రహ్మకు ఒకప్పుడు 5 తలలు ఉండేవని, ఆ 5వ తలను సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఖండించాడట. అయితే కథలోకి వెళితే బ్రహ్మ పుట్టక ముందే పరమేశ్వరుడు కాశీ నగరాన్ని నిర్మించాడు. కాశీ నగరం నిర్మింపబడ్డ కొద్ది కాలానికే బ్రహ్మ జన్మించాడు. సృష్టించడం కూడా మొదలుపెట్టాడు. అయితే బ్రహ్మ తన కర్తవ్యంగా ముల్లోకాలను శాసించడానికి, దేవదేవులను, ధర్మాన్ని రక్షించడానికి ఎంతో మంది మానస పుత్రులను సృష్టించేసరికి తనే గనుక లేకపోతే ఈ విశ్వంలో ఇన్ని ప్రాణాలు ఉద్భవించేవే కాదు అన్న ఒక అహంకారం మొదలవుతుంది. ఆ అహంకారంతోనే ఒకరోజు శ్రీ మహావిష్ణువుకి బ్రహ్మకు మధ్య వాగ్వాదం జరిగింది. అప్పుడు బ్రహ్మ ఈ విశ్వం మొత్తానికి నేనే సృష్టికర్త అని గర్వంగా చెప్పుకుంటాడు. అది విన్న విష్ణువు ఈ సృష్టి నీ మూలానే పుట్టింది అన్న విషయం వాస్తవమే, కాని నీ సృష్టిని సైతం నాశనం చేసేంత శక్తి ఉన్న ఆ పరమేశ్వరుడు నీకన్నా గొప్పవాడే కదా అని అన్నాడు. అది విన్న బ్రహ్మకు కోపం వచ్చి ఆ రోజు నుండి శివుడి పనుల్లో జోక్యం చేసుకోవడం, శివుడి కర్తవ్యానికి అడ్డంకులు సృష్టించడం లాంటివి చేస్తూ ఉంటాడు. అయితే అవన్నీ గమనిస్తున్న పరమేశ్వరుడు పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే బ్రహ్మ పనితీరు శృతి మించుతోంది అని పరమేశ్వరుడు భావిస్తాడు, ఒక్కసారిగా తన 3వ కంట నుండి ఒక అగ్నిజ్వాల బయటకు వచ్చి అది అతి భయంకర రూపుడైన కాలభైరవుడుగా మారుతుంది. కాలభైరవుడు ఎర్రటి కళ్ళతో, నల్లటి శరీరంతో, చేతిలో త్రిశూలం పట్టుకొని, మెడలో కపాలహారం వేసుకొని చూస్తేనే వంట్లో వణుకు పుట్టించేలా ఉన్నాడు. అయితే అంతటి భయంకరమైన రూపంలో పట్టలేని ఆవేశంతో కాలభైరవుడు బ్రహ్మలోకంలో అడుగు పెట్టేసరికి ఒక్కసారిగా బ్రహ్మలోకం దద్దరిల్లుతుంది. అప్పుడే బ్రహ్మ తన ఎదురుగా నించున్న కాలభైరవుడిని చూసి, ఏమిటి, నేను సృష్టించకుండా ఒక జీవి పుట్టడం, ఆ జీవి నా లోకంలో నా అనుమతి లేకుండా అడుగు పెట్టడమా? ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. అప్పుడు కాలభైరవుడు, నన్ను సృష్టించింది సాక్షాత్తు ఆ త్రిపురనాశక రక్షకుడు అయిన పరమేశ్వరుడు. అయినా నేనే గొప్ప, నన్ను మించిన శక్తే లేదు అన్న అహంకారంతో ఆ పరమేశ్వరుడికే ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఇదేనా బ్రహ్మతత్వం అని అడిగాడు. అది విన్న బ్రహ్మ, నేను లేనిదే భూమి లేదు, ఆకాశం లేదు, నేను లేనిదే జీవం లేదు, ప్రాణం లేదు, నేను లేనిదే స్వర్గం లేదు, నరకం లేదు, ఆఖరికి నేను లేనిదే దేవదేవులు లేరు, అసుర దానవులు లేరు. అలాంటప్పుడు నేను కాకపోతే ఇంకెవరు విశ్వానికి సర్వోన్నత సృష్టికర్త అని అహంకారంతో సమాధానం ఇచ్చాడు. అది విన్న కాలభైరవుడు బకబకా మండుతున్న ఎర్రటి కళ్ళతో రుద్రరూపుడై, నీ అహంకారాన్ని ఎలా తొలగించాలో నాకు తెలుసు అని చెప్పి ఒక్కసారిగా తన చేతిలోని త్రిశూలాన్ని మెరుపు వేగంతో బ్రహ్మ మీదకు విసిరేశాడు. అయితే ఆ త్రిశూలం సరిగ్గా
బ్రహ్మ అహంకారానికి కారణమైన 5వ తలకు తగలడంతో ఒక్కసారిగా ఆ తల గాలిలోకి ఎగిరి కాలభైరవుడి చేతికి అతుక్కుంటుంది. దాంతో ఆకాశం దద్దరిల్లుతూ ముల్లోకాలు కంపిస్తూ బ్రహ్మ అహంభావం తొలగిపోయి తాను చేసిన తప్పు ఏంటో తెలుసుకుని ఇకపై తాను విశ్వ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తానని, వ్యక్తిగత అహంభావాన్ని ప్రదర్శించను అని వాగ్దానం చేస్తాడు. ఇక ఆ రోజు నుండే బ్రహ్మను చతుర్ముఖ బ్రహ్మ అనే పేరుతో పిలవడం మొదలైంది. అయితే అది విన్న కాలభైరవుడు తన కర్తవ్యం పూర్తయింది అని అర్థం చేసుకుని తిరిగి పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళిపోతాడు. కానీ వెళ్లే దారిలో తన చేతికి అతుక్కొని ఉన్న బ్రహ్మ 5వ తలను విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా విడిపించుకోలేకపోతాడు. ఇక అదే విషయాన్ని పరమేశ్వరుడికి చెప్పినప్పుడు, కాలభైరవ, నువ్వు చేసిన పని ధర్మం కోసమే అయినప్పటికీ బ్రహ్మ తలను ఖండించడం వల్ల నీకు బ్రహ్మ హత్య పాతకం చుట్టుకుంది. అందుకే బ్రహ్మ కపాలం నీ చేతికే అతుక్కుపోయింది. అయితే ఈ పాతకం తొలగిపోవాలి అంటే నువ్వు 14 లోకాలు సంచరించాల్సి ఉంటుంది అని చెప్పాడు. అది విన్న కాలభైరవుడు శివుడికి నమస్కరించి ఇక ఆ రోజు నుండి 12 సంవత్సరాల పాటు ఆ 14 లోకాలను సంచరిస్తూ ఎంతో మంది దేవదేవులను, గంధర్వులను, ఋషులను కలుస్తూ అతి పవిత్రమైన పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ చిట్ట చివరిగా ఆ పరమేశ్వరుడే భూమి మీద తన స్వహస్తాలతో నిర్మించిన కాశీనగరంలో అడుగు పెడతాడు. అంతే, ఒక్కసారిగా ఆకాశంలో ఉరుములు మెరుపులతో వర్షం మొదలయ్యి తన చేతికున్న బ్రహ్మ కపాలం నేలపై పడి బూడిదలా మారిపోతుంది. కాలభైరవుడు అసలు ఏం జరుగుతుందా అని ఆశ్చర్యపోతున్నప్పుడే తన ఎదురుగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి, కాలభైరవ, ధర్మాన్ని నిలబెట్టడానికి జన్మించిన నీవు బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవడానికి ఇన్ని సంవత్సరాల పాటు 14 లోకాలు సంచరించావు. అందుకే ఈ క్షణం నుండి అవిముక్త క్షేత్రంగా పిలవబడే ఈ కాశీ నగరానికి నిన్ను నేను క్షేత్ర పాలకుడిగా నియమిస్తున్నాను. నీ అనుమతి లేనిదే ఆ యమధర్మరాజు కూడా ఈ కాశీలో ప్రవేశించలేడు. తరాలు మారినా, యుగాలు మారినా ఈ క్షేత్రంలో జరిగే పూజ మొట్టమొదటిసారి నీకు జరిగిన తర్వాతే నా వరకు చేరుతుంది అని చెప్పి క్షేత్రపాలకుడి బాధ్యతను అప్పగించి వెళ్ళిపోయాడు. అయితే ఆ రోజు బ్రహ్మ 5వ తలపడి బూడిదగా మారిన ఆ ప్రదేశాన్ని కపాల మోక్ష తీర్థంగా పిలుస్తారు. అక్కడే ఇప్పుడు మనం కాశీలో చూసే కాలభైరవుడి ఆలయం నిర్మింపబడింది. పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణుల మధ్య వాదన జరిగింది. వీరిద్దరిలో తమలో ఎక్కువ శక్తివంతమైన వారు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి వారే ఉత్తమంగా ఉండాలి అని భావించారు. అయితే ఈ సమస్య పరిష్కరించేందుకు శివుడు ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. మహాశివుడు తనను తాను ఒక పొడవైన కాంతి స్తంభంగా మార్చుకున్నాడు. ఆ కాంతికి ఆది అంతం లేనట్టుగా ఉంటుంది. మహాశివుడు తన తోటి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు ఒక పరీక్ష ఇచ్చాడు. కాంతి ప్రారంభం గురించి, బ్రహ్మ అంతం గురించి విష్ణువు కనుగొనాలని పరీక్ష పెట్టాడు. ఆ తరుణంలో బ్రహ్మ ఈ కాంతి ప్రారంభం గురించి వెతికే ప్రయత్నం చేయగా విష్ణువు కాంతి ముగింపు గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఇద్దరూ అసక్తులై తిరిగి వచ్చారు. కానీ బ్రహ్మ తెలివిగా ప్రవర్తించాడు. మహాశివునికి నిజం చెప్పే బదులుగా అబద్ధం చెప్పాడు. కాంతి యొక్క ప్రారంభాన్ని గుర్తించానని చెప్పాడు. అది అబద్ధం అని గ్రహించిన మహాశివుడు బ్రహ్మ మాటలు విని కోపోకృతుడయ్యాడు. ఆ కోపం నుంచి కొత్త రూపం పుట్టింది. అతడే కాలభైరవుడు. మహాశివునికి అబద్ధం చెప్పిన బ్రహ్మకు గుణపాఠం చెప్పేందుకు కాలభైరవుడు జన్మించాడు. సమస్త ప్రాణులను తనలోకి లయం చేసుకునే పరమశివుని మరొక రూపమే భైరవ స్వరూపం. కాలం అనే కుక్కను వాహనంగా కలిగి ఉంటాడు కాబట్టి ఈయనను కాలభైరవుడు అంటారు. నుదుటున విభూతి రేకులను, నాగుపాముని మొలత్రాడుగా చుట్టుకొని గద, త్రిశూలం, సర్పం, పాత్ర చేతబట్టి దర్శనమిచ్చే కాలభైరవుడు సాక్షాత్తు పరమశివుని మరొక రూపమైన కాలుడి స్వరూపం. ఆయన ఆదేశానికి సిద్ధమన్నట్టుగా పక్కనే కుక్క దర్శనమిస్తూ ఉంటుంది. కాలభైరవుని విశిష్టత తెలియక ప్రస్తుత రోజుల్లో కాలభైరవుడు అనగానే చాలా మంది సునకం అని తేలిగ్గా అనేస్తారు. కానీ సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
కాలభైరవ జయంతి నాడు భైరవుడిని పూజిస్తే సకల గ్రహదోషాలు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ఆయురారోగ్యాలు పెంపొందుతాయని మంత్రశాస్త్ర గ్రంథాలు చెబుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.